వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో ఎవరిని ఆకలికి ఇతర వసతులు లేక ఇబ్బంది పడనివ్వము వీధి బాలలు వలస కూలీలకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ డ్రోన్ సాయంతో పైనుంచి నేరుగా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసిన మంత్రి ఎర్రబెల్లి కరోనా నివారణకు జిల్లా అంతటా డ్రోన్ స్ప్రేని వినియోగిస్తామన్న దయాకర్ రావు ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ బాధితులు కర్నూలు జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ వీరపాండియన్ కాలనీ వాస్తు చందాలతో శానిటైజేషన్ సిబ్బంది అందుకున్న వరంగల్ వాసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. లాక్డౌన్లో ఈ రాష్ట్రంలో ఉన్న వారెవరూ కూడా ఆకలికి ఇతర వసతులు లేక ఇబ్బంది పడవద్దని సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మహబూబాబాద్లోని వీధి బాలలు వలస కూలీలకు మంత్రి సత్యవతి రాథోడ్ దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని వర్గాల వారు సహకరిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు వీధి బాలలు దినసరి కూలీల వంటి వారిని ఆదుకునేందుకు గాను దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. పేర్లు నోట్ చేసుకోండి, అందరి పేర్లు రాసి ఇదిగోబెట్టి తీసుకో చిన్న పిల్లలకి ఇచ్చేయండి. అవి కామ్ కరెంगे మీకు ఇచ్చేస్తాము, మీరు చూసుకొని మీ సైడ్ ఉండి ఇచ్చేస్తాం మేడం పక్కా పెడదాం. పిల్లలకు వేరే ఉన్నాయి, ఆడపిల్లలకు వేరే ఉన్నాయి. మీరు తర్వాత చూసుకుంటారా? ఏ బడా సైజ్ आप देख के कर लेते మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు డ్రోన్ స్ప్రేను ప్రారంభించారు. డ్రోన్ సాయంతో పైనుంచి నేరుగా సోడియం హైపోక్లోరైడ్ ని స్ప్రే చేస్తారు. ఈ విధంగా స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్ నిర్మూలన జరుగుతుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ ని సమూలంగా నాశనం చేసే దిశగా ఈ డ్రోన్ స్ప్రేయర్ ని వాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మంత్రి స్వయంగా డ్రోన్ ని ఆపరేట్ చేశారు. ఇప్పటికే ఈ డ్రోన్ స్ప్రేని వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో వినియోగించారు. మహబూబాబాద్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో మొదటిసారిగా వినియోగిస్తున్నారు. తదనంతరం ఈ డ్రోన్ స్ప్రేని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ వినియోగిస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కరోనా వైరస్ నివారణకు కర్నూలు జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు వివరించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 15వ డివిజన్ శ్రీనివాస కాలనీ వాసులు చందాలు వేసుకుని డివిజన్లో ఉన్న ఆటో డ్రైవర్లకు మరియు శానిటైజేషన్ సిబ్బందికి ప్రతిరోజు కూలి పని చేసుకునే వారికి 150 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలను వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 15వ డివిజన్ కార్పొరేటర్ శారదా జోషి, ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎంపీ దయాకర్ మాట్లాడుతూ చైనాలో వ్యాపించిన మహమ్మారి కరోనా వైరస్ వలన
మరో 200 దేశాలకు విస్తరించిందని దీని వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేద ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని అన్నారు. కరోనా వైరస్ అనేది ఈరోజు ఒక రాష్ట్రాన్నే కాదు, ఒక దేశాన్నే కాదు, ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. ఎప్పుడు కూడా ఇట్లాంటి సమయం నేను పుట్టినప్పటి కానీ స్వాతంత్రం వచ్చినప్పటి కానీ కూడా ఎప్పుడు కూడా లాక్డౌన్ కార్యక్రమాలు జరగలేదు. లాక్డౌన్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం భూమండలం మీద ఉన్న అన్ని అగ్రదేశాలు లాంటివి కూడా అన్నీ కూడా ఈరోజు లాక్డౌన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కరోనా అనే వైరస్, దానికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. నిజంగా మరి చైనాలో పుట్టి మరి జర్మనీలో, లండన్లో, అమెరికాలో మరి ఇలాంటి అగ్ర దేశాలు కూడా అన్ని భయభ్రాంతులకు గురి అవుతుంది. దీనికి మందు లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం కంపల్సరీ. మరి ఈరోజు వరంగల్ నగరంలో ఈస్ట్ 15th డివిజన్లో ఈరోజు శ్రీనివాస కాలనీ జోషి వాళ్ళ కాలనీలో ఈరోజు మరి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఈరోజు పప్పులు, ఉప్పులు అన్నీ కిలో ప్రభుత్వం ఇయ్యని మిగతా వస్తువులన్నీ కూడా దాదాపు 100-200 మందికి స్వయంగా వాళ్ళు ఈరోజు కూడా పంచడం జరుగుతుంది. నిజంగా ఇది ఆదర్శం తీసుకొని మరి ఏప్రిల్ 14th వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఏప్రిల్ 14th వరకు అందరం కూడా చాలా జాగ్రత్తగా మనము మన పిల్లలతోటి ఇండ్లలోనే ఉండి ఎంజాయ్ చేయాలి తప్ప కానీ బయటికి పోవద్దు. కంపల్సరీ ఇది పాటించాలి, డిస్టెన్స్ కూడా పాటించాలి. ఎందుకంటే ఎన్నో నష్టాలకు గురి అయినా కానీ ఈరోజు లాక్డౌన్ చేసుకున్నాం మనం. దేశానికి చాలా నష్టం అయినా పర్వాలేదు, ప్రాణానికంటే ముఖ్యమైనది ఏం కాదు. కాబట్టి ఈరోజు లాక్డౌన్ కార్యక్రమం అయినా కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈడ సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తదితరులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా మన కార్పొరేటర్ జోషి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పంచడం జరుగుతుంది. ఏదేమైనా ఈ కాలనీని ఆదర్శం తీసుకొని అన్ని కాలనీలలో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదేమైనా ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ లాక్డౌన్ అయిపోయినాక కూడా దాదాపు 2-3 నెలలు కూడా ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం కరోనాను కనబడకుండా చేయాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బేల్తా రోడ్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. మహారాష్ట్ర నాందేడ్ ఎస్పీ విజయ్ కుమార్ కరోనా విషయంలో మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంవిఐ శ్రీనివాస్, తానూర్ ఏఎస్ఐ షాదీబ్ హుసాన్ తదితరులు పాల్గొన్నారు. यहाँ से वो पैदल जाते हुए बंद हो गया क्या? नहीं, पैदल तो नहीं आ रहे ना. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి సూచనల మేరకు పటాన్ చెర్ ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న బీహార్కు చెందిన కూలీలకు సుమారు 300 మందికి భోజనం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు మెట్టు కుమార్ యాదవ్, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడెం మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ పటాన్ చెరువు పట్టణ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ దత్త స్వగృహ ఫ్రూట్స్ గుడిమల్కాపూర్ మైదీపట్నం సుదర్శన్ రావు ఆధ్వర్యంలో గత 6 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని డి మల్కాపూర్ డివిజన్లో నిర్వాహకులు అనిల్ కుమార్ నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మృతదేహం ప్రక్కన కారు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉండవల్లి పోలీసులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం గౌరెల్లి గ్రామంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 12 కేజీల బియ్యం మరియు 500 రూపాయలను డివైఎంఆర్ఓ కృష్ణ, వీఆర్ఓ కల్పన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ బాలలింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అయితే ప్రకటించిందో దాని ప్రకారంగా మైగ్రేటెడ్ ఎవరైతే లేబర్ అయితే ఇచ్చారో అక్కడ పనిచేసే వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరెల్లి గ్రామంలో 500 రూపాయలు ఒక్కొక్కరికి పంపిణీ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఈ గ్రామంలో 53 మంది ఉన్నారు. 53 మందికి ఒక్కొక్కరికి 500 చొప్పున పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీ వారికి మొన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 12 కిలోలు ఒక్కొక్కరికి. అదేవిధంగా ఇవాళ 500 రూపాయలు 53 మందికి మన డ్యూటీ గారితో కృష్ణ గారితో పంచడం జరిగింది. అదేవిధంగా మన జన సమాజం నిర్బంధం చేసి ప్రతి ఒక్కరూ పాల్గొని, ముఖ్యంగా యువకులు, యువతలు, మహిళా సంఘాలు, వివిధ సంఘాలు అందరికీ ఒక్కొక్కరికి ప్రోత్సాహం చేసుకుంటూ మనం ఈ భారతదేశాన్ని కాపాడాలంటే మన చేతుల్లోనే ఉంది. అదొక్కరు ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లు ఎంత చెప్తున్నా కొద్దిగా వినిపించట్లేదు. అదేవిధంగా యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మన సంకల్పం గొప్పది, ఏదనుకున్నా మనం అనుకున్నామంటే సాధిస్తాం. కాబట్టి మన భారతీయుని గుర్తించే విధంగా ఈ లాక్డౌన్ ప్రతి ఒక్కరు చేతులుగా ప్రతి ఒక్కరు పాల్గొని మనందరికీ చేయాలని, ప్రతి ఒక్కరు తరిమి కొట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారి ఆదేశానుసారం మేరకు వలస వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎలాంటి మన ఆధార్ కార్డు కానీ ఓన్లీ ఐడెంటిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఇలాంటి మన చేసుకోవాలని అలాగే చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని
ఎవరి బాధ్యత వాళ్ళు వహించి ఈ కరోనాను తరిమి కొడదామని అందరము కలిసిమెలిసిగా తరలి కొట్టాలని అనుకుంటున్నాం. అందరం చేయాలి బాధ్యతగా. జమ్మికుంట పట్టణంలో ఉదయం నుంచి చికెన్ సెంటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ రోజు ఆదివారం కావడంతో ప్రజలు భారీ ఎత్తున బారులు తీరారు. పోలీసులు చికెన్ సెంటర్ల వద్ద ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని ఆంక్షలు పెట్టినా కూడా ప్రజలు వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా గుంపులుగా చేరుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలోని నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మందికి 10 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న ఆహారానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చి ఇటుక బట్టీలో పనిచేస్తున్న 7 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు మద్రాస్ తండా గ్రామ సర్పంచ్ మాలత్ రాజేందర్. లాక్డౌన్ సందర్భంగా కరోనా వైరస్ ను అరికట్టడానికి తన వంతుగా ఎలాంటి సహాయం చేయడం పట్ల ఆనందంగా ఉందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మావద్ రాజేందర్ నాయక్. మాది టీగులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామ పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అయితే ఈ లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ గొల్లపల్లి అంటే మా పక్క విలేజ్లో బొమ్మలపల్లికి వచ్చేసి ఇక్కడ వలసకు వచ్చారు ఒరిస్సా వాళ్ళు. ఇక్కడ 7 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి మా మద్రాస్ తండా తరపున వీళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ బియ్యం ఇచ్చాము, అలాగే కూరగాయలు ఇచ్చాము. వీళ్ళకి కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు కూడా వీళ్ళకి ఎంతో అంత సాయం చేయడానికి ముందుకు రావాలని, అలాగే ఈ కరోనా ఈ గ్రామ పంచాయతీకి వచ్చేసి కూలీకి ఈ వలస నుంచి వచ్చినని మాకు తెలిసింది. అలాగే మా గ్రామ పంచాయతీ తరఫున వీళ్ళకి ఇక్కడ ఇరుక్కున్నారు కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల మేము కూడా ముందుకు వచ్చేసి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. బియ్యము, నిత్య అవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు మా గ్రామం నుంచి మా విలేజ్ సెక్రటరీ గారు వచ్చారు, అలాగే గ్రామ పెద్దలు వచ్చారు. మేము వచ్చేసి వీళ్ళకి 7 కుటుంబాలకి ఇక్కడ విరుక్కున్నారు కాబట్టి వీళ్ళకు తినడానికి తిండి లేక, కూరగాయలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతుంటే వీళ్ళని ఒకసారి చూసి వీళ్ళ బాధ తట్టుకోలేక మేము ముందుకు రావడం జరిగింది. ఈ గ్రామస్తులు కూడా వీళ్ళను సహకరించి ఈ కరోనా గురించి వివరించి వీళ్ళకు ఆదుకోవాలనేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు కాసం రమేష్ భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు గణనీయమని అన్నారు. అదేవిధంగా పట్టణంలో పనులు నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. మన పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించి అందరికీ, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా 200 మందికి దగ్గర ఈ యొక్క భోజన వసతిని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రావడం జరిగింది. ఏదైనా కానీ శ్రీకాళహస్తిలో
ఇప్పటి వరకు చాలా వరకు మానవతా దృక్పథంతో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం పేద ప్రజలకు కావచ్చు అందరూ కూడా అందిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఇంకా కూడా మరి ఈ యొక్క కరోనా బారిన మనం అందరం బయటపడేంత వరకు అందరూ కూడా పెద్ద మనసుతో ఉన్నటువంటి వారందరూ కూడా మరి అందరికీ సహాయం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి మన కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా మనమన్నా మన ఇళ్లలో మనం ఉన్నాం, కానీ వారి పిల్లల్ని బిడ్డల్ని భార్యల్ని అందరినీ ఇళ్లలో వదిలేసి 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వారైనా డాక్టర్లైనా వీరందరూ కూడా అదే పారిశుద్ధ్య కార్యక్రమాలు అందరూ కూడా పూర్తిగా నిమగ్నమయ్యి మేము ప్రతిరోజు చూస్తున్నాం అందరినీ. వారందరూ కూడా డే అండ్ నైట్ పూర్తిగా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు దేవుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన దేశంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమేంత వరకు మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సేవాభావం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఎంతోమంది దయాహృదయంతో ఉన్నటువంటి దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆదుకుంటున్నారు. రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కూడా మరి ఈరోజు చూస్తుంటే మరి అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడికి వారు సౌహృదంతో సేవ చేస్తూ అదేవిధంగా పిఎం ఫండ్కి కూడా చాలా వరకు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేంద్రం మనం పంపిస్తే కేంద్రం మనకి రాష్ట్రం నుంచి కూడా అన్ని రకాలుగా. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ ఉస్మాన్ బాషా, కోశాధికారి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కొనసాగించినన్ని రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఎవరిని ఆకలికి ఇతర వసతులు లేక ఇబ్బంది పడనివ్వము. వీధి బాలలు, వలస కూలీలకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. డ్రోన్ సాయంతో పైనుంచి నేరుగా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసిన మంత్రి ఎర్రబెల్లి. కరోనా నివారణకు జిల్లా అంతటా డ్రోన్ స్ప్రేని వినియోగిస్తామన్న దయాకర్ రావు. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ బాధితులు. కర్నూలు జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ వీరపాండియన్. కాలనీ వాస్త చందాలతో శానిటైజర్ సిబ్బంది అందుకున్న వరంగల్ వాసులు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.